ఘాట్ రోడ్లో ఓ కారు అదుపు తప్పి 800 అడుగుల లోతులో ఉన్నటువంటి ఒక లోయలో పడిపోయింది, పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో 6 కూడా స్పాట్లోనే మరణించారు. ఈ సంఘటన జరిగింది నాసిక్ దగ్గర. సో ప్రమాద ధాటికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా ఆ కారులో నుంచి ఎగిరిపడ్డారు. మన సినిమాలో చూస్తుంటాం సహజంగా, ఓ కార్ని పై నుంచి లోయలోకి నెట్టివేస్తుంటే పల్టీలు కొడుతూ కిందికి వెళ్ళగానే ఒక్కసారిగా డమ్ అని బ్లాస్ట్ అవుతుంటుంది. సో ఎగ్జాక్ట్గా అటువంటి సిచ్యువేషన్ రియల్ ఇన్సిడెంట్గా చోటు చేసుకుంది. ఇది మీరు చూస్తున్నారు, 800 అడుగుల లోతులో కార్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయింది. ఆ ఆరో మార్క్ మీకు కనిపిస్తోంది. నాసిక్ సప్తశృంగి ఘాట్ రోడ్లో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాదం పైన మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు. విజువల్లో చూడండి, కార్ ఎంత ఎత్తులో నుంచి వెళ్ళిపోయిందో. అదొక పెద్ద లోయ, 800 అడుగుల లోయ అది. ఆ కార్లో 6 ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కార్ అదుపు తప్పి లోయలోకి వెళ్ళడం మొదలుపెట్టిందో ఆ తర్వాత వెళ్తూ అలా కిందికి 800 అడుగుల లోతులోకి వెళ్ళిపోయింది.